ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. మీరు ఎవరికో నేను మీడియా నా ముంగడికి వస్తే తాట తీస్తా అది తీస్తా అని అంటున్నారు కదా, ఇట్లాంటి సినిమాలు కనుక మీరు కాంప్రమైజ్ చేసి థియేటర్స్ తక్కువ చేస్తే మీ తాట తెలుగు ఇండస్ట్రీ అభిమానులు అందరు తీస్తారు. నెక్స్ట్ జై హనుమాన్ ఖచ్చితంగా వస్తుంది. హోప్ సో. ప్రశాంత్ అన్న, నీకు ఇంత సపోర్ట్ లేదని నువ్వు బాధపడ్డావు కదా, ఈ సపోర్ట్ తోటి జై హనుమాన్ కూడా కమింగ్ 2025లో నువ్వు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. లిటరల్లీ నిజంగా చెప్తున్నా, రేపు స్క్రీన్స్ అన్నీ బద్దలైపోవాలి. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అన్న. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి, అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే. కానీ 3D ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆదిపురుషు 3D పెట్టి నాశనం చేశాడు. 3D పెట్టేది అంటే బాగుండేది. సినిమా ఫస్ట్ ఒక 15 మినిట్స్ కొంచెం బోర్ అనిపిస్తుంది, కానీ ప్రీ ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ 15 మినిట్స్ సీను, తర్వాత ఎలివేషన్ షార్ట్స్ అయితే తేజ సజ్జని చాలా బాగా చూపించారు. సినిమా ఫోటోగ్రాఫర్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, బీజిఎం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. ఖచ్చితంగా ఫ్యామిలీ పిల్లలు అందరూ చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ.